ఇవాళ తోటకూర పకోడీతో కర్రీ చేస్తామండి. ఇప్పుడు తోటకూర కట్ చేసుకుందాం. పెరుగు తోటకూరతోనండి. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవాలండి. జీలకర్ర కొంచెం వేసుకుందామండి పకోడీకి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి. ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నామండి. అందాసుగా వేసుకుందామండి, ఇంతని కొలత లేదు. నేనైతే ఒక చిన్న గ్లాస్ పిండి వేసుకున్నానండి. కూరలోకి వేస్తాం కాబట్టి దీంట్లో ఉప్పు తక్కువగా వేసుకుందామండి, కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుందామండి. ఈ కూర చపాతీలోకి బాగుంటుందండి. ఇట్లా మెత్తగా పిసుక్కున్నాక కొంచెమే వాటర్ పోసుకోవాలండి. చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలండి. వేసేటప్పుడు చూపిస్తాను. 2 నిమిషాలు కొంచెం అట్లా పెడదాము. ముందుగానే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నగా వేసుకుందామండి, పెద్ద పెద్దవి కాదు. ఇదిగోండి, తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర చూపిస్తానండి. కడాయి వేడి అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, నూనె కాగిపోయిందండి. ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఎర్రగా రోస్ట్గా కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత అల్లం పేస్టు, టమాటా ముక్కలు ఇవన్నీ వేద్దామండి. పచ్చిమిర్చి కూడా వేసేసానండి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇవి బాగా మగ్గాలండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం కొంచెం సేపు. కొంచెం సాల్ట్ వేద్దామండి, ఎందుకంటే పకోడీలలో సాల్ట్ ఉంది కాబట్టి. ఉప్పు వేస్తే త్వరగా ఉల్లిపాయ మగ్గిపోతుందండి.
దోరగా వేగినాయి బాగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేద్దామండి. ఇది కూడా కొంచెం దోరగా వేగాలండి. ఉప్పు వాసన పోయేదాకా వేగాలి. వెల్లుల్లి బాగా వేగినాయండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి, చిటికెడు. ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా కట్ చేసుకున్నామండి, వేసేద్దామండి. ఇవి కూడా బాగా మగ్గాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు టమాటా ముక్కలు సన్నగా తరుక్కుంటే పులుసు కూరకు బాగుంటుందండి. ఇట్లా బాగా మగ్గాలండి. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. ఇది మసాలా కారం అండి, అందుకని మసాలా కారం వాడుతున్నాము. మేము ఎప్పటికీ మసాలా కారమే వాడతామండి. 1 స్పూన్ వేసి కొంచెం వేసానండి. దీంట్లోకి కొబ్బరి వేసుకోరండి, కొబ్బరి వేసుకుంటే బాగుండదు, ఘాటుగా ఉండదండి కొబ్బరి వేసుకుంటే, అందుకని కొబ్బరి వేయట్లేదు. నిమిషాలు సిమ్లో పెడదామండి. కొంచెం చింతపండు తీసుకొని, పులుసు కూర కదండి, కొంచెం పులుసు కూరకి చింతపండు రసం పోయాలండి. చింతపండు తొక్కంతా తీసేసాను, రసం ఉంచాను, ఇది కూడా పోస్తానండి. ఇప్పుడు తోటకూర పకోడీ దీంట్లోకి వేసేద్దామండి. ఇప్పుడు చిన్నగా స్మూత్గా కలుపుకుందామండి. గ్యాసు సిమ్లో పెట్టేసామండి. కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకుందామండి. రుచికి సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలండి, ఎక్కువైతే పుల్లగా ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాలు దీని మీద మగ్గనిద్దామండి. పకోడీ అవన్నీ పకోడీ మునిగేదాకా వాటర్ పోద్దామండి. నేను చూసుకొని పోసుకుంటాను, మీరు కూడా అలాగే చూసుకొని పోసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేద్దామండి. వాటర్ ఎంత పోసుకుంటే అంత మంచిదండి, పులుసు కూర కదండి. వాటర్ ఈ పకోడీ ముక్కలు మునిగేదాకా పోసుకోవాలండి. ఎక్కువ కూడా వాటర్ పోసుకోకూడదండి, ముక్కలకు సరిపోయేంతే పోసుకోవాలి. మీరు చూసుకొని పోసుకోండి. ఇప్పుడు మూత పెడదామండి. ఇదిగోండి, కూర అంతా దగ్గరకు వచ్చేసింది, పకోడీ పులుసు కూర. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాము. ఇది కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి, లేకపోతే పకోడీ విడిపోతుంది. కొత్తిమీర తుంచేసేసుకుంటున్నామండి, కట్ చేసుకునేనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కలుపుకుందామండి.
ఉప్పు చూద్దామండి. సరిపోయిందండి. మీరు కూడా అట్లా చూసేసుకోండి, కొంచెం తక్కువ వేసుకొని తర్వాత చూసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేస్తామండి, 1 సెకండ్ నుంచి తీసేద్దాం. ఇప్పుడు వేడి వేడి చపాతీ కూర, వేడి వేడి పకోడీ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇది చపాతీల్లో తిని చూపిస్తానండి ఎలా ఉండేది. ఇదిగోండి, ఇందాక తోటకూర పకోడీ చేశాను కదా, కూర వండాను. ఇప్పుడు దాంట్లోకి ఒక గుడ్డు ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి పకోడీ. గుడ్డు కూడా కొంచెం తీసుకుంటున్నానండి. సూపర్గా ఉందండి. లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రిప్షన్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి.